ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము శిలువపై పలికిన 7 మాటల్లోని మొదటి మాటలోని 3వ భాగమైన వీరిని క్షమించము అనే మాట గురించి ధ్యానించుకుందాం. తాము చేయుచున్న పని ఎంత ఘోరమైనదో ఎంత భయంకరమైనదో వీరికి తెలియదు. తమ పితరుల కాలం నుంచి ఎదురు చూస్తున్న మెస్సయ్యానే వీరికి చిత్రహింసలు పెడుతున్నారని వీరికి తెలియదు. దుష్ట మృగాల్లాగా చెలరేగిపోయిన రోమీయుల పట్ల ప్రేమామయుని ప్రార్థన ఒక అద్భుతమైన విజ్ఞాపన ప్రార్థనగా మార్చివేయబడింది. వీరి క్రూరత్వము యేసులో దయాహృదయాన్ని ప్రేరేపించింది. అందుకే వీరి క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నాడు. శత్రువులను క్షమించడం, వారి కొరకు ప్రార్థించడం అని ధనితల కొండ మీద చేసిన ప్రసంగం ఈ కలవరి కొండ మీద నెరవేర్చుచున్నాడు. యూదా మత సంప్రదాయం ప్రకారం ఒకరిని 7 సార్లు మాత్రమే క్షమించమని బోధకులు బోధించేవారు. కానీ పేతురు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అంటే యేసు 7 సార్లు మట్టుకే కాదు 77 మార్ల మట్టుకు క్షమించమన్నాడు. అంత ఉదార స్వభావం గలవారు మన ప్రభువు. క్షమించుట చాలా కష్టమైన విషయము. సిలువలో అలసిన యేసయ్యను చూడండి. అబద్ధ సాక్ష్యాలతో దోషారోపణలతో ప్రభువును సిలువ కొట్టి తలపై ముళ్ళ కిరీటము ముత్తి రక్తము ప్రవాహము వలె ప్రవహించినట్లు ఆయన వీపును చీరి కాళ్ళు చేతులతో మేకులు కొట్టి శాపగ్రస్తమైన సిలువ మ్రానుపై వేలాడదీసి శారీరక వేదనతో పాటు మానసిక వేదనకు కూడా గురి చేసిన ఈ వక్ర జనాంగాన్ని క్షమించమని ప్రార్థిస్తున్న ప్రభువును, ఆయన ప్రేమను గమనించుము. సిలువనాథుడు మన కొరకు తండ్రిని ప్రార్థించుచున్నాడు. ఆ ప్రార్థనలో ఎంతో ఆత్మీయత దాగుంది. పాపులుగా, దుర్మార్గులుగా, దూషకులుగా, సిలువకు విరోధకులుగా, ఇంకా ఎన్నో శరీర కార్యములు దాసులుగా ప్రభువును ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ జీవించుచున్న వారి విషయమై కూడా ప్రార్థిస్తున్నాడు. కనుక క్షమాగుణమే క్రైస్తవ జీవితానికి పునాది అని గమనించుము. ప్రభువుచే క్షమించబడిన వారు ఇతరులను క్షమించిన గలవారై ఉండవలను. ప్రేమ, దయతో సంపూర్ణముగా క్షమించవలను. యేసు ప్రార్థనలోని మర్మము. యేసు చేసిన ఈ ప్రార్థన ఎంతో మర్మయుక్తమైనది. యేసు సిలువ శ్రమలు అనుభవిస్తూ కూడా ఆత్మీయ సత్యాలను ఎరిగి ఉన్నాడు. ఆయన సిలువ కొయ్యకు బిగించబడక మునుపు ఎందరినో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి వారి పాపాలు క్షమించారు. ఎందుకంటే ఆయనకే పాపాలు క్షమించే అధికారం ఇయ్యబడింది కాబట్టి. ఇందులో మొదటి అంశంగా యేసు పాపములు క్షమించిన కొన్ని సంఘటనలు. పక్షవాయువు గల వారిని క్షమించెను. పాపాత్మురాలైన స్త్రీ పాపాలు క్షమించెను. రెండవ అంశంగా యేసు ప్రార్థన ఉపదేశానుసారం. యేసు బోధనలోని ఉపదేశానుసారమే ఈ ప్రార్థన. మీ పొరుగు వారిని ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థించండి, వారిని ప్రేమించండి. ఇలాంటి ఎన్నో ఉపదేశాల సారమే ఈ ప్రార్థన. ఆయన బలహీన స్థితిలో కూడా ఇట్టి ప్రార్థన చేయటం మనకు ఆశీర్వాదకరం. మూడవ అంశంగా యేసు ప్రార్థన దేవుని సహవాసాన్ని చూపుతుంది. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని యేసు చేసిన ప్రార్థన తండ్రికి కుమారునికి గల సన్నిహిత సంబంధాన్ని, ఐక్యతను, వారి సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. తండ్రి, నేను ఏకమై ఉన్నాను, నన్ను చూపిన వాడు తండ్రిని చూచును అని చెప్పిన మాట ఈ సహవాసాన్ని బలపరుచుచున్నది. నాలుగవ అంశంగా యేసు ప్రార్థన బాల్యార్పణను జ్ఞాపకం చేయుచున్నది. కొందరు చేయు ప్రార్థనలు వ్యర్థముగా ఉంటాయి, అర్థం లేనివిగా కూడా ఉంటాయి. కానీ యేసు చేసిన ప్రార్థన ఎంతో భావయుక్తమైనది. ఈ ప్రార్థన ఆయన చేయబోతున్న బాల్యార్పణను జ్ఞాపకం చేస్తుంది. ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. ఐదవ అంశంగా యేసు ప్రార్థన లేఖన నెరవేర్పు. యేసయ్య చేసిన ఈ ప్రార్థన లేఖనంలో నెరవేర్పు అని గమనించుము. ఈ సంఘటన జరగక పూర్వము దాదాపు 510 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ప్రవచించారు. అనేకులు పాపములు భరించును, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. అందుకే ఆయనకు ఇరుపక్కల తిరుగుబాటుదారులను సిలువ వేసెను. ఆయన బదులు దూషించలేదు, బెదిరించలేదు, కానీ మాదిరికర మార్గమును మన కొరకు ఉంచెను. కొన్ని ఇతర సందర్భములు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ప్రార్థనలు లేక విజ్ఞాపనలు వ్రాయబడుచున్నవి. వాటిని గూర్చిన కొన్ని విషయములు గమనిద్దాం. మొదటిగా హేబేలు రక్తం పగతో రగిలిపోయి శత్రువు శిక్షకై ప్రార్థించింది. రెండవది నాబోతు రక్తం శత్రువు మరణానికి గుర్తుగా ఉంది. మూడవదిగా పస్కా గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలు విమోచనకు గుర్తు. నాలుగవదిగా యేసు రక్తం పాప క్షమాపణకై చిందించబడిన నిబంధన రక్తం. పగ తీర్చుకునే స్వభావం. యేసును ఇంతగా చిత్రవాతకు గురి చేసిన వారిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు.
కొందరు వారి తప్పును కప్పిపుచ్చుకున్నటకు ఎదుట వారిపై పగ తీర్చుకున్నారు. గమనించండి. ఇందులో దావీదు చేసిన తప్పును దాచుకోవటానికి ప్రయాసపడ్డాడు. నమ్మకమైన సైనికుణ్ణి చంపినవాడు. రెండవదిగా హేరోదు రాజు. బాప్తిస్మం ఇచ్చి యోహాను హేరోదు చేసిన పాపాన్ని గద్దించిన కారణాన యోహాను తల నరికించి వేశారు. ప్రియులారా, యేసు మాత్రం శిలువ శత్రువుల కొరకై ప్రార్థించుచున్నారు. వారిని ప్రేమించారు, వారిలోని పాపాన్ని ద్వేషించారు. కానీ వీరి కోసం, వీరి క్షమాపణ కోసం ప్రార్థిస్తున్నారు. మన ప్రభువుది ఎంత దయాహృదయమైన గమనించండి. తీర్పు తీర్చు పని మనది కాదు అని యేసు న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మనం పాపం చేసినను ఆయన క్షమాపణలు గల దేవుడు కనుక ఆయన మనల్ని క్షమించును. అందుకే యేసు చూపిన మార్గమున సాగిపొమ్ము. నీవును ఇట్టి ఆత్మీయ అనుభవమును పొందుకొనుము. యేసును మాదిరిని ఎరిగి